నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. దీన్ని మనం ఇలా లెస్ దాన్ సింబల్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 3. 3ని బైనరీ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే ఇలా 0000011 వస్తుంది. అంటే 2 పవర్ 1 2 పవర్ 0 ఈ రెండు బిట్స్ 1 ఉంటాయి. సో దీన్ని సమ్ చేస్తే 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 1 మనకు 3 వస్తుంది. సో అలానే కదా మనం ఒక ఇంటీజర్ వాల్యూని డెసిమల్ నుండి బైనరీ కన్వర్ట్ చేసేది. సో ఇక్కడ కూడా సింప్లిసిటీ కోసం 8 బిట్స్ తీసుకున్నాను. బట్ లెఫ్ట్ సైడ్ ఇంకా మిగతా 24 బిట్స్ కూడా ఉంటాయి విచ్ ఆర్ జీరోస్. సో అది ఇగ్నోర్ చేయొచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 3 బైనరీ రిప్రజెంటేషన్ వచ్చేసి సంథింగ్ ఇలా ఉంటుంది. లాస్ట్లో 1 మిగతా ఈ జీరోస్. ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1, ఏ వాల్యూ 3 కాబట్టి ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1 అంటే ఏంటి, 3 తీసుకుని ఈ 3లో ఉన్న బిట్స్ని ఒక్కొక్క బిట్ని టువర్డ్స్ లెఫ్ట్ 1 స్టెప్ మూవ్ చేస్తే మనకి ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1 అవుతుంది. సో అంటే ఏంటి, ఈ ఫస్ట్ బిట్ కాస్త సెకండ్ బిట్కి వస్తుంది, సెకండ్ కాస్త థర్డ్కి, థర్డ్ కాస్త ఫోర్త్కి, ఇలా ఒక్కొక్క బిట్ ఒక్కొక్క స్టెప్ టువర్డ్స్ లెఫ్ట్కి వెళ్తుంది. సో లాస్ట్లో 32nd బిట్ ఏమవుతుంది, అప్పుడు 32nd బిట్ లెఫ్ట్కి వెళ్ళడానికి ఇంకేం లేదు కాబట్టి అది జస్ట్ ఇగ్నోర్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ బిట్ సెకండ్ పొజిషన్కి వెళ్ళింది, సెకండ్ థర్డ్కి వెళ్ళింది, బట్ ఇక్కడ ఫస్ట్ పొజిషన్ ఖాళీగా ఉంటుంది కదా, అంతే కదా. ఇవి లెఫ్ట్ సైడ్కి మూవ్ అయినప్పుడు ఈ పొజిషన్ ఖాళీగా ఉంటుంది కదా. సో ఆ పొజిషన్లో మనకి 0 ఫిల్ అవుతుంది ఆ గ్యాప్లో. సో ఇప్పుడు దీన్ని మనం డెసిమల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, ఈ 2 పవర్ 0 బిట్ 0 కాబట్టి 0 ఇంటూ 2 పవర్ 0, 1 ఇంటూ 2 పవర్ 1, 1 ఇంటూ 2 స్క్వేర్ 0, మిగతా అన్ని జీరోస్ కాబట్టి ఇవి ఎలాగో 0 అవుతాయి. 0 ఇంటూ 2 క్యూబ్, 0 ఇంటూ 2 పవర్ 4. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 1 ఉన్న బిట్స్ మాత్రమే తీసుకుంటే 2 పవర్ 1 ప్లస్ 2 స్క్వేర్, అంతే కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీనిలో 2 కామన్ చేస్తే మనకి 2 ఇంటూ 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 1 అయింది. ఈ 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 1 అనేది ఈ నెంబరే కదా. సో విచ్ ఈజ్ 3. సో 1 టైం లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే మీకు నెంబర్ డబుల్ అయింది, అంటే ఇంటూ 2 అయింది. సింపుల్గా మీరు ఒకటి కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 1 అనే బిట్ 2 పవర్ 0లో ఉంది. సో లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, ఈ 2 పవర్ 0 కాస్త వెయిటేజ్ 2 పవర్ 1 అయిపోతుంది. 2 పవర్ 1ని లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, 2 పవర్ 1 కాస్త వెయిటేజ్ వచ్చేసి 2 పవర్ 2 అవుతుంది. సో ప్రతి బిట్ వెయిటేజ్ ఇంటూ 2 అవుతుంది 1 టైం లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే. సో అన్నిటినీ సమ్ చేస్తున్నప్పుడు 2ని కామన్ తీసేస్తే మీకు ఈ ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ నెంబర్ డబుల్ అవుతుంది 1 టైం షిఫ్ట్ చేస్తే, అంతే కదా. సో 1 టైం షిఫ్ట్ చేస్తే మీకు డబుల్ అయింది. అలానే 2 టైమ్స్ షిఫ్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్నే 2 స్టెప్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేసామనుకోండి, 1 టైం లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది. దీన్ని మళ్ళీ ఇంకొకసారి లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే మనకి ఈ నెంబర్ని 2 టైమ్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేసినట్టే కదా. సో ఇంకొకసారి లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే, సో అగైన్ ఇక్కడ కూడా ఈ 1 బిట్ సెకండ్ పొజిషన్ నుండి థర్డ్కి వస్తుంది, ఇది థర్డ్ నుండి ఫోర్త్కి వస్తుంది. ఈ ఫస్ట్ పొజిషన్లో 0 కాస్త సెకండ్ పొజిషన్కి వస్తుంది. ఇక్కడ మనకు ఒక గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్లో మనం 0 పెడతాం. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ అవుతుంది, అంతే కదా. 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్, దీనిలో 2 స్క్వేర్ని కామన్ చేస్తే 2 స్క్వేర్ ఆఫ్ 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 1 అంటే 2 స్క్వేర్ ఆఫ్ దిస్ ఒరిజినల్ నెంబర్, అంతే కదా. 2 టైమ్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే మనకి 2 పవర్ 2 ఆఫ్ దట్ పర్టికులర్ ఇంటీజర్ వచ్చింది. ఇలా చేసుకుంటూ వెళ్తే ప్రతి లెఫ్ట్ షిఫ్ట్కి డబల్ అవుతుంది, అంటే ఇంటూ 2 అవుతుంది. సో 4 టైమ్స్ చేస్తే ఏమవుతుంది, 4 టైమ్స్ డబల్ అవుతుంది, అంటే 4 టైమ్స్ ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అవుతుంది, అంటే 2 పవర్ 4 ఆఫ్ దట్ నెంబర్ అవుతుంది. సో ఒకసారి మనం కోడింగ్ చేసి కూడా చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుంది అన్నది. నేను ఈ ఎగ్జిస్టింగ్ కోడ్ని కమెంట్ చేస్తున్నాను. సో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1, లెఫ్ట్ షిఫ్ట్ 2, లెఫ్ట్ షిఫ్ట్ 3, లెఫ్ట్ షిఫ్ట్ 4, లెఫ్ట్ షిఫ్ట్ 5. సో ఇలా 5 లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం, ప్యాటర్న్ అబ్జర్వ్ చేద్దాం. సో దీన్ని రన్ చేస్తే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏ వాల్యూ 3 కాబట్టి ఒకసారి లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఏమైంది, డబుల్ అయింది, అంటే 3 ఇంటూ 2 6 వచ్చింది మనకి. సో ఇంకొకసారి లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, ఈ నెంబర్ డబుల్ అయింది, అంటే 6 కాస్త 12 అయింది. ఇంకొకసారి లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏ లెఫ్ట్ షిఫ్ట్ 3 చేస్తే ఏమైంది, 12 ఇంటూ 2 24 అయింది. అలా ప్రతిసారి డబల్ అవుతూ వెళ్తుంది. అండ్ మనం ఇక్కడ తీసుకుంటుంది ఒక పాజిటివ్ ఇంటీజర్కి, నెగిటివ్ ఇంటీజర్ తీసుకుంటే ఏమవుతుంది అన్నది చూద్దాం. బట్ ఫర్ నౌ పాజిటివ్ ఇంటీజర్కి మీరు ఇలా లెఫ్ట్ షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తే ఇలా ఈ ప్యాటర్న్ వస్తుంది. సో ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే డబుల్ అవుతుంది. సో సింప్లీ ఏ లెఫ్ట్ షిఫ్ట్ 5 చేస్తే ఏమవుతుంది అంటే మీరు ఎలా చెప్పచ్చు, 2 పవర్ 5 ఇంటూ 3. అందుకే మనకి ఏ లెఫ్ట్ షిఫ్ట్ 5 96 ప్రింట్ అయింది. సో ఇన్ జనరల్ ఫర్ పాజిటివ్ ఇంటీజర్స్
ఎన్ లెఫ్ట్ షిఫ్ట్ కే అంటే కే బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, ఎన్ ఇంటూ 2 power k అవుతుంది. అండ్ మీరు దీన్ని బైహార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, లాజికల్గా ఆలోచిస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఇందాక మనం బిట్వైజ్ నాట్ దగ్గర డిస్కస్ చేసినట్టు ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1 ఏ లెఫ్ట్ షిఫ్ట్ 2 ఇలా చేస్తున్నామంటే ఏ వాల్యూ మాడిఫై చేస్తున్నామని కాదు, జస్ట్ ఏంటంటే ఏ వాల్యూ 3 కాబట్టి సో 3ని లెఫ్ట్ షిఫ్ట్ 1 చేస్తే ఏమవుతుంది, అలానే 3ని లెఫ్ట్ షిఫ్ట్ 4 చేస్తే ఏమొస్తుంది, ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది అంతే. బట్ ఇట్ డజంట్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ఏ. సో ఆ విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కావాలంటే మీరు సింప్లీ ఎస్ అవుట్ ఆఫ్ ఏ అని ప్రింట్ చేసి చూడండి. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ 3ఏ ప్రింట్ అయింది. సో అన్లెస్ మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ లెఫ్ట్ షిఫ్ట్ 4 ఇలా ఇస్తే అప్పుడు మాత్రమే ఏ వాల్యూ మాడిఫై అవుతుంది. అలా కాకుండా ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ లెఫ్ట్ షిఫ్ట్ 4 చేశారనుకోండి, ఆర్ ఎల్స్ ఏ లెఫ్ట్ షిఫ్ట్ 4 సింప్లీ ఇలా ప్రింట్ చేశారనుకోండి, ఆ ఏలో వాల్యూ ఏంటి, ఆ వాల్యూ 3 కాబట్టి సో 3 వాల్యూ తీసుకుని దాన్ని బైనరీలో కన్వర్ట్ చేసి దాన్ని లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఏమొస్తుంది, ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది అంతే ఈ స్టేట్మెంట్. జస్ట్ లైక్ ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 4 అనుకోండి, ఇది ఏం చేస్తుంది, ఏ వాల్యూ 3 కాబట్టి 3 + 4 క్యాలిక్యులేట్ చేస్తుంది, అంతేగాని ఏ వాల్యూ మాడిఫై చేయట్లేదు. జస్ట్ లైక్ ప్లస్ ఈ లెఫ్ట్ షిఫ్ట్ అనేది కూడా ఒక ఆపరేటరే. సో మీరు ఆ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఏ లెఫ్ట్ షిఫ్ట్ 2 అంటే ఏలో ఉన్న బిట్స్ 2 times లెఫ్ట్ షిఫ్ట్ అవుతాయేమో అనుకుంటాం, బట్ కాదు, ఏలో ఉన్న వాల్యూకి లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఏమొస్తుంది అన్న వాల్యూ రిటర్న్ చేస్తుంది అంతే, అంతేగాని ఏ మాడిఫై అవ్వదు. అన్లెస్ మీరు ఏని ఎక్స్ప్లిసిట్గా ఇలా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ లెఫ్ట్ షిఫ్ట్ 4 చేస్తే అప్పుడు మాత్రమే ఈ వాల్యూ క్యాలిక్యులేట్ అయ్యి ఏలోకి వస్తుంది. ఇది ఆల్రెడీ ఏ డిక్లేర్ చేశాం కాబట్టి ఇక్కడ తీసేయాలి. ఓకే, మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా నేనేం చెప్తున్నానో. ఓకే, సో పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకుంటే లెఫ్ట్ షిఫ్ట్ ఇలా వర్క్ అవుతుంది, అంటే కే టైమ్స్ చేస్తే ఎన్ ఇంటూ 2 power k అవుతుంది. మరి నెగిటివ్ ఇంటీజర్స్కి ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెగిటివ్ ఇంటీజర్ తీసుకున్నారనుకోండి, సంథింగ్ లైక్ 1 0 1 0 0 సంథింగ్ ఇలా 32 బిట్స్ ఉంటాయి కదా. నెగిటివ్ ఇంటీజర్లో ఏంటి, ఫస్ట్ బిట్ నెగిటివ్ ఉంటుంది అంతే కదా. సో మీరు లెఫ్ట్ షిఫ్ట్ 1 చేశారనుకోండి, ఈ నెక్స్ట్ బిట్ 0 ఆర్ 1 బట్టి ఇది పాజిటివ్ కూడా కావచ్చు నెగిటివ్ కూడా కావచ్చు, మనం ప్రెడిక్ట్ చేయలేం. సో అందుకనే మనం ఇలా పాజిటివ్ నెంబర్కి చెప్పినట్టు మన నెగిటివ్ నెంబర్లో లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే డబుల్ అవుతుంది అని గ్యారంటీగా చెప్పలేం. ఆన్సర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎందుకంటే ఇక్కడ ఈ నెగిటివ్ నెంబర్ తీసుకోండి, 1 time లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, ఈ 1 పోతుంది, లాస్ట్లో 0 వస్తుంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక 0తో ఫిల్ అవుతుంది. ఇప్పుడు చూస్తే మీరు నెగిటివ్ కాస్త పాజిటివ్ అయింది, రైట్. సో అందుకనే మన నెగిటివ్ నెంబర్ని లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే పాజిటివ్ నెంబర్స్కి అయినట్టు సింప్లీ డబుల్ అవుతుంది అని చెప్పలేం. అందుకనే ఫర్ నెగిటివ్ ఇంటీజర్స్ ద అవుట్కమ్ ఈజ్ నాట్ ప్రెడిక్టబుల్ ఫర్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. నెక్స్ట్ వచ్చేసి సైన్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్. సో గ్రేటర్ దెన్ సింబల్తో యూస్ చేస్తాం. మనకి లెఫ్ట్ షిఫ్ట్లో ఇంతకుముందు చూసిన లెఫ్ట్ షిఫ్ట్లో సైన్ అన్ సైడ్ అని 2 ఏం లేవు, బట్ రైట్ షిఫ్ట్లో అయితే ఉన్నాయి. అది ఎందుకన్నది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే సైన్ రైట్ షిఫ్ట్ ఏం చేస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఇంటీజర్ని తీసుకోండి, 32 బిట్స్. పాజిటివ్ ఇంటీజర్స్ కాబట్టి ఫస్ట్ బిట్ 0 ఉంటుంది అంతే కదా. సో ఇప్పుడు ఈ పాజిటివ్ ఇంటీజర్ని సైన్ రైట్ షిఫ్ట్ బై 3 చేస్తే ఏమవుతుందంటే ఈ బిట్స్ అన్నీ టువర్డ్స్ రైట్ 3 పొజిషన్స్ మూవ్ అవుతాయి అంతే కదా. 1 టైం మూవ్ అయ్యింది అనుకోండి, 0 కాస్త ఇక్కడికి వస్తుంది, 1 కాస్త ఇక్కడికి వస్తుంది, 1 కాస్త ఇక్కడికి వస్తుంది, ఈ ఫైనల్ 1 బయటికి వెళ్ళిపోతుంది అంతే కదా. రైట్ సైడ్ 1 పొజిషన్ జరుపుతున్నాం. సో కెపాసిటీ అయితే ఇంతే ఉంది, 32 బాక్సెస్ ఉన్నాయి అనుకోండి. సో రైట్ సైడ్ 1 పొజిషన్ జరిపినప్పుడు ఏమవుతుంది, ఈ ఫస్ట్ బిట్ బయటికి వెళ్ళిపోతుంది, మిగతా అన్నీ టువర్డ్స్ రైట్ వస్తాయి. సో 3 times జరిపామనుకోండి, ఈ లాస్ట్ 3 బాక్సెస్లో ఉన్నవి బయటికి వెళ్ళిపోతాయి, మిగతా అవన్నీ ఇక్కడికి వస్తాయి అంతే కదా. మిగతా 29 ఇక్కడికి వస్తాయి. ఓకే, సో అలాంటప్పుడు మనకి ఇక్కడ ఒక గ్యాప్ ఫామ్ అవుతుంది. 3 పొజిషన్స్ జరిపినప్పుడు ఇక్కడ 3 పొజిషన్స్ గ్యాప్ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందంటే సైన్ రైట్ షిఫ్ట్లో సైన్ బిట్ ఏదైతే ఉందో ఆ వాల్యూ తీసుకుంటుంది. అంటే ఇక్కడ సైన్ బిట్ పాజిటివ్ నెంబర్కి 0 కాబట్టి 0స్తో ఫిల్ అవుతుంది. అదే ఇప్పుడు నెగిటివ్ నెంబర్ తీసుకుందాం. నెగిటివ్ ఇంటీజర్లో ఫస్ట్ బిట్ 1 కదా. ఇప్పుడు దీన్ని రైట్ షిఫ్ట్ 3 చేస్తే ఏమవుతుంది, అగైన్ ఇక్కడ కూడా ఈ 3 బాక్సెస్లో ఉన్న బిట్స్ బయటికి వెళ్ళిపోతాయి, మిగతా అన్నీ టువర్డ్స్ రైట్ 3 పొజిషన్స్ మూవ్ అవుతాయి, ఇక్కడ గ్యాప్ వస్తుంది. అండ్ ఇక్కడ నెగిటివ్ నెంబర్కి సైన్ 1 కాబట్టి ఇక్కడ మనకి 1 1 1 ఫిల్ అవుతుంది. సో సైన్ బిట్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఇలా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ షిఫ్ట్లో ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసాం కదా, అలానే రైట్ షిఫ్ట్లో కూడా ప్యాటర్న్ అబ్జర్వ్ చేయొచ్చో లేదో చూద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 59 అనే నెంబర్ని తీసుకుందాం. సో n ఈజ్ ఈక్వల్ టు 59 బైనరీ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 క్యూబ్ ప్లస్ 2 పవర్ 4 ప్లస్ 2 పవర్ 5. ఇప్పుడు n రైట్ షిఫ్ట్ 1 చేస్తే 1 పొజిషన్ టువర్డ్స్ రైట్కి మూవ్ అవుతాయి అంతే కదా. ఈ 1 ఇక్కడికి వస్తుంది, 0 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది. సో ఈ 1 బయటికి వెళ్ళిపోతుంది. సో అందుకనే మనకి ఇక్కడ ఈ 11101 రైట్ సైడ్కి వచ్చి ఇక్కడ 11101 అయ్యాయి. ఒక బిట్ బయటికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ గ్యాప్ వస్తుంది ఫస్ట్ బిట్. సో పాజిటివ్ నెంబర్ కాబట్టి సైన్ బిట్ 0 కాబట్టి దీన్ని 0తో ఫిల్ చేసాం. సో ఇప్పుడు దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఈ 59 వాల్యూ వచ్చేసి 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 1 ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 2 పవర్ 4 ప్లస్ 2 పవర్ 5. రైట్ షిఫ్ట్ చేసిన తర్వాత వాల్యూ ఏమొస్తుందో చూడండి. 2 పవర్ 0 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 2 పవర్ 4. ఆల్ రైట్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ షిఫ్ట్లో ఎలా అయితే ఒక్కొక్క బిట్ టువర్డ్స్ లెఫ్ట్ వెళ్ళినప్పుడు వాల్యూ డబుల్ అయిందో, అంటే ఇప్పుడు 2 పవర్ 1 అనుకోండి, ఇది లెఫ్ట్కి మూవ్ అయితే ఈ బిట్ 2 పవర్ 2 అవుతుంది దాని వెయిటేజ్. అదే రైట్ షిఫ్ట్ తీసుకుంటే ఒక్కొక్క బిట్కి ఏమవుతుంది, వెయిటేజ్ బై 2 అవుతుంది, డివైడెడ్ బై 2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 పవర్ 5 అనుకోండి, ఇది రైట్కి మూవ్ అయింది అనుకోండి 1 పొజిషన్, దీని వాల్యూ 2 పవర్ 4 అవుతుంది. 2 పవర్ 4 వాల్యూ కాస్త 2 క్యూబ్ అయింది. సో ఇలా బై 2 అవుతుంది. సో మనకు అవుట్పుట్ వచ్చేసి చూస్తే 2 పవర్ 0 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 2 పవర్ 4. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే సింప్లీ ప్రతి టర్మ్ డివైడెడ్ బై 2 అయింది. 2 పవర్ 1 కాస్త డివైడెడ్ బై 2 చేస్తే 2 పవర్ 0, 2 క్యూబ్ బై 2 చేస్తే 2 స్క్వేర్, 2 పవర్ 4 బై 2 చేస్తే 2 క్యూబ్, 2 పవర్ 5 బై 2 చేస్తే 2 పవర్ 4. మీరు అనుకోవచ్చు ఇక్కడ మరి 1 టర్మ్ మిస్ అయిపోతుంది కదా అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ బిట్ 1 టైం రైట్ షిఫ్ట్ చేసామనుకోండి, లాస్ట్ బిట్ బయటికి వెళ్ళిపోతుంది అంతే కదా. సో లాస్ట్ బిట్ వాల్యూ 2 పవర్ 0 ఉంటుంది. సో 2 పవర్ 0 అంటే 1 కదా. 1 డివైడెడ్ బై 2 అంటే ఏంటి, ఇంటీజర్ డివిజన్లో 1/2 0నే కదా, మనం ఆపరేటర్స్లో చూసాం. సో ఇక్కడ మీరు 0 రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 ప్లస్ రాస్తే ఈ టర్మ్ కూడా డివైడెడ్ బై 2 అయినట్టే. కాకపోతే 0 రాయకపోయినా పర్లేదు కాబట్టి మనం ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు సింప్లీ చెప్పాలంటే ఈ హోల్ టర్మ్ డివైడెడ్ బై 2 చేస్తే n రైట్ షిఫ్ట్ 1 అయ్యింది. సో ఈ వాల్యూ 59 బై 2 అంటే ఏంటి, ఇంటీజర్ డివిజన్ కదా, 29 ఆన్సర్ అవుతుంది. రిమైండర్ 1 వస్తుంది, బట్ మనం ఇంటీజర్ డివిజన్లో చూసాం మనం 59 బై 2 ఆన్సర్ 29 వస్తుంది. సో లెఫ్ట్ షిఫ్ట్లో చేసినట్టు 1/1 బిట్ రైట్ షిఫ్ట్ చేసుకుంటా వెళ్తే మీకు ప్రతిసారి డివైడెడ్ బై 2 అవుతుంది. లెఫ్ట్ షిఫ్ట్లో అయితే ప్రతిసారి ఇంటూ 2 అయింది, ఇక్కడ డివైడెడ్ బై 2 అవుతూ ఉంటుంది. అంటే 29, నెక్స్ట్ 14, నెక్స్ట్ 7 అలా వస్తుంది. సో ఒకసారి మనం ఒక ఎగ్జాంపుల్ కూడా క్రియేట్ చేసి చూద్దాం. సో ఇక్కడ C59 తీసుకుని C రైట్ షిఫ్ట్ 1, రైట్ షిఫ్ట్ 2, రైట్ షిఫ్ట్ 3, రైట్ షిఫ్ట్ 4 క్యాలిక్యులేట్ చేద్దాం. సో పైన ఉన్న కోడ్లో కూడా అవుట్పుట్ ఉంది కాబట్టి సింప్లీ నేను ఇక్కడ రైట్ షిఫ్ట్ అని మనకు అర్థం అవడం కోసం ఇలా ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే, సో ఇలా అవుట్పుట్ వచ్చింది. C వాల్యూ 59 కదా. సో ఈ 4 అవుట్పుట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి మనకి రైట్ షిఫ్ట్కి తర్వాత మనం ప్రింట్ చేసిన స్టేట్మెంట్ తర్వాత. ఓకే, సో 59 కాబట్టి 1 టైం రైట్ షిఫ్ట్ చేస్తే డివైడెడ్ బై 2 అయ్యి 29 వచ్చింది. రైట్, ఇంకొకసారి షిఫ్ట్ చేస్తే మళ్ళీ హాఫ్ అయింది. 29 బై 2 ఇంటీజర్ డివిజన్ కాబట్టి 14 వచ్చింది. మళ్ళీ హాఫ్ చేస్తే 7 అయింది, మళ్ళీ హాఫ్ చేస్తే 3 అయింది. సో ఇలా ప్రతిసారి బై 2 అవుతా వెళ్తుంది. అందుకనే ఫర్ పాజిటివ్ ఇంటీజర్స్ k టైం రైట్ షిఫ్ట్ చేస్తే వాల్యూ ఏమవుతుంది, n బై 2 పవర్ k అవుతుంది. ఇప్పుడు C59 రైట్ షిఫ్ట్ 4 అంటే సింప్లీ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు మీరు, 59 బై 2 పవర్ 4, 59 బై 16, 59 బై 16 వాల్యూ ఏమవుతుంది, 16 3s 48 అంతే కదా, రిమైండర్ 11 అవుతుంది. సో వాల్యూ 3 వచ్చింది. సో మనం లెఫ్ట్ షిఫ్ట్లో నెగిటివ్ ఇంటీజర్స్ తీసుకుంటే మనం వాల్యూ అన్ప్రెడిక్టబుల్ అన్నాం, అంటే నెగిటివ్ నెంబర్ పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. బట్ సైన్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ తీసుకున్నారనుకోండి, ఈ ఫస్ట్ సైన్ బిట్ 1 కాబట్టి మీకు ఈ గ్యాప్లో ఈ 1s ఫిల్ అవుతాయి అంతే కదా. సో ఇది కూడా మీకు నెగిటివ్ నెంబరే అవుతుంది. మన లెఫ్ట్ షిఫ్ట్లో లాగా నెగిటివ్ టు పాజిటివ్ అయ్యే అన్ప్రెడిక్టబిలిటీ ఇక్కడ లేదు. నెగిటివ్ నెంబర్ని రైట్ షిఫ్ట్ చేస్తే నెగిటివ్ నెంబరే వస్తుంది. ఓకే, సో ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇందులో కూడా ఒక ప్యాటర్న్ ఏమైనా వస్తుందేమో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ d అనే వేరియబుల్ క్రియేట్ చేశాను, వాల్యూ ఈజ్ -120 నెగిటివ్ ఇంటీజర్. సో ఇప్పుడు దీన్ని రైట్ షిఫ్ట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో మనకి లాస్ట్ 4 కదా దీని అవుట్పుట్. ఓకే, సో -220 దీన్ని రైట్ షిఫ్ట్ చేసే వాల్యూ ఏమొచ్చింది మనకి, -110 వచ్చింది, అంటే డివైడెడ్ బై 2 వచ్చింది.
సో ఇంకొకసారి రైట్ షిఫ్ట్ చేస్తే ఏమొచ్చింది 110/2. ఓకే, మళ్ళీ డివైడెడ్ బై 2 -110/2 కాస్త -55. ఓకే, ఎగ్జాక్ట్లీ హాఫ్ అయింది, డివైడెడ్ బై 2 అయింది. బట్ నెక్స్ట్ వాల్యూ వచ్చేసి -28 అయింది. బట్ -55/2 ఏంటి, -27 రావాలి కదా ఇంటీజర్ డివిజన్లో. బట్ మనకి ఇక్కడ -28 వచ్చింది. అలానే నెక్స్ట్ వచ్చేసి -28 కాస్త డివైడెడ్ బై 2 అయ్యి -14 అయింది. ఓకే, ఇక్కడ ఏదో డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. మరి ఏంటో చూద్దాం. ఇంకొక 2 షిఫ్ట్స్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో అబ్జర్వ్ చేద్దాం. సో 5 అండ్ హియర్ 6. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇది అవుట్పుట్ వచ్చింది. సో ఇందాక -14 ఉన్నప్పుడు మళ్ళీ డివైడెడ్ బై 2 అయ్యి -7 అయింది. -7 ఉన్నప్పుడు ఏమవుతుంది, డివైడెడ్ బై 2 చేస్తే -3 రావాలి అంతే కదా. 7/2 3 కదా, సో -3 రావాలి. బట్ మనకి -4 వచ్చింది. సో ఇక్కడ మీరు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయొచ్చు. ఈవెన్ నెగిటివ్ నెంబర్ ఉందనుకోండి, రైట్ షిఫ్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై 2 అయింది అంతే కదా. 110 డివైడెడ్ బై 2 చేస్తే -55, -28ని డివైడెడ్ బై 2 చేస్తే -14, -14 డివైడెడ్ బై 2 చేస్తే -7. బట్ అదే ఆడ్ నెగిటివ్ ఇంటీజర్ తీసుకోండి -55. సో -55 ఉన్నప్పుడు అవుట్పుట్ వచ్చేసి -28 అయింది. అంటే -55 -1 డివైడెడ్ బై 2. ఇప్పుడు వాల్యూ -28 అవుతుంది. అలానే 7 కూడా చూడండి. 7 ఉన్నప్పుడు కూడా మనకి ఇక్కడ ఏమవుతుంది, -7 -1/2 వచ్చింది వాల్యూ, రైట్ అంతే కదా. -7 -1 -8/2 4 అవుతుంది, -4. సో ఆ ప్యాటర్న్ బట్టి మనం ఏం చెప్పచ్చు, ఫర్ నెగిటివ్ ఇంటీజర్స్ n 1 టైం రైట్ షిఫ్ట్ చేస్తే n కనుక ఈవెన్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెగిటివ్ నెంబర్ -12 -20 ఇలా అయితే సింప్లీ n/2 అవుతుంది. అంటే -12 ఉన్నప్పుడు -12/2 -6 అయింది. అదే n ఆడ్ అయినప్పుడు వాల్యూ ఏమవుతుంది, n-1/2 అవుతుంది. అంటే n-21 అనుకోండి, -21 -1/2 -11 అవుతుంది. పాజిటివ్ ఇంటీజర్స్కి అయితే ప్రతిసారి డివైడెడ్ బై 2 అవుతుంది కాబట్టి k టైమ్స్ రైట్ షిఫ్ట్ చేస్తే n/2 అని చెప్పచ్చు. బట్ నెగిటివ్ నెంబర్స్లో చూస్తే ప్రతిసారి డివైడెడ్ బై 2 కావట్లేదు. మనకు ఒక్కొక్కసారి n/2 అవుతుంది, ఒక్కొక్కసారి n-1/2 అవుతుంది. సో ఇలాంటి కేసెస్లో మనం సింప్లీ n/2 ఆన్సర్ అవుతుంది అని చెప్పలేం. బట్ మనం చెప్పగలిగేది ఏంటంటే నెగిటివ్ ఇంటీజర్స్లో 1 టైం రైట్ షిఫ్ట్ చేస్తే వాల్యూ ఏమవుతుంది అని చెప్పొచ్చు, n ఈవెన్ అండ్ ఆడ్ బట్టి. సో మనకు జనరల్లీ ఏంటంటే లెఫ్ట్ షిఫ్ట్ అయినా రైట్ షిఫ్ట్ అయినా పాజిటివ్ ఇంటీజర్స్కి ఏం జరుగుతుంది అని గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకన్నది లాస్ట్ స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు లాస్ట్ ఆపరేటర్ అన్సైన్డ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్. దీన్ని ఏంటి 3 గ్రేటర్ దాన్ సింబల్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో అన్సైన్డ్ రైట్ షిఫ్ట్లో ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ ఇంటీజర్ని తీసుకోండి. అంటే ఫస్ట్ బిట్ 1 అవుతుంది కదా. సో దీన్ని 3 టైమ్స్ రైట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, జస్ట్ లైక్ మనం సైన్ రైట్ షిఫ్ట్లో చూసినట్టు ఈ 3 బిట్స్ బయటికి వెళ్ళిపోయి మిగతాదంతా 3 పొజిషన్స్ షిఫ్ట్ అవుతాయి. ఇక్కడ గ్యాప్ ఉంటుంది. సో అన్సైన్ రైట్ షిఫ్ట్లో ఏం జరుగుతుందంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైన్ ఈ గ్యాప్లో జీరోసే ఫిల్ అవుతాయి, ఆల్వేస్ జీరోసే ఫిల్ అవుతాయి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్ రైట్ షిఫ్ట్ అండ్ అన్సైన్ రైట్ షిఫ్ట్. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0 ఉందనుకోండి, అంటే పాజిటివ్ ఇంటీజర్ అనుకోండి, సైన్ రైట్ షిఫ్ట్లో కూడా ఇక్కడ సైన్ వస్తుంది కాబట్టి అప్పుడు కూడా ఇక్కడ మనకి 0 0 0నే వస్తుంది, రైట్. ఈ అన్సైన్ రైట్ షిఫ్ట్లో కూడా సైన్ ఏదున్నా 0నే వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా 0 0 0 అవుతుంది. సో పాజిటివ్ ఇంటీజర్కి మీరు అబ్జర్వ్ చేస్తే సైన్ రైట్ షిఫ్ట్ అన్సైన్ రైట్ షిఫ్ట్ రెండు ఒకటే. బట్ నెగిటివ్ ఇంటీజర్లో మనకి డిఫరెన్స్ వస్తుంది. నెగిటివ్ ఇంటీజర్లో సైన్ రైట్ షిఫ్ట్ అయితే ఇక్కడ సైన్ ఫిల్ అవుతుంది కాబట్టి 1 1 1 వస్తుంది. అన్సైన్ రైట్ షిఫ్ట్ అంటే 3 గ్రేటర్ దాన్ సింబల్స్ యూస్ చేసినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైన్ ఇక్కడ 0 0 0 వస్తుంది. సో అందుకనే పాజిటివ్ ఇంటీజర్కి అయితే సైన్డ్ రైట్ షిఫ్ట్ ఈజ్ ఈక్వివాలెంట్ టు అన్సైన్ రైట్ షిఫ్ట్. ఒకసారి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం దీని గురించి. ఇక్కడ నేను ఇంట్ p -2 బిలియన్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఇక్కడ -2 బిలియన్ సింప్లీ ఈ బైనరీ ఫార్మాట్లో డిఫరెన్స్ ఈజీగా అర్థమవుతుందని ఒక పెద్ద నెంబర్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం ప్రింట్ చేస్తున్నానంటే, ఫస్ట్ pకి బైనరీ ఫార్మాట్ ప్రింట్ చేస్తున్నాను యూజింగ్ integer.to బైనరీ స్ట్రింగ్ ఆఫ్ p. తర్వాత ఏం చేస్తున్నాను, p సైన్డ్ రైట్ షిఫ్ట్ 3 చేస్తే వాల్యూ ఏమొస్తుందో చూస్తున్నాను. అలానే దానికి బైనరీ రిప్రజెంటేషన్ కూడా మనకి అండర్స్టాండింగ్ కోసం ప్రింట్ చేస్తున్నాను, integer.to బైనరీ స్ట్రింగ్ ఆఫ్ p సైన్డ్ రైట్ షిఫ్ట్ 3. నెక్స్ట్ వచ్చేసి p
అన్సైన్ రైట్ షిఫ్ట్ 3ని కూడా వాల్యూ ప్రింట్ చేస్తున్నాను, అలానే దానికి బైనరీ రిప్రజెంటేషన్ ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఓకే, ఇక్కడ కదా మనకున్న అవుట్పుట్. సో ఫస్ట్ పీ వాల్యూ సంథింగ్ ఇలా ఉంది అనమాట. బైనరీ ఫార్మాట్లో -2 బిలియన్ని రిప్రజెంట్ చేస్తే ఫస్ట్ బిట్ నెగిటివ్ కదా. సో పీ రైట్ షిఫ్ట్ 3 చేస్తే మనకి ఇక్కడ సంథింగ్ ఇంకేదో వాల్యూ వచ్చింది. ఈ వాల్యూని మనం కంప్యూట్ చేయడం కష్టం, బట్ మనం బైనరీ బిట్స్ని అర్థం చేసుకుందాం. ఇక్కడ ఏం జరిగింది, ఈ 3 బిట్స్ బయటికి వెళ్ళిపోయాయి, రైట్. 3 గ్యాప్స్ వచ్చాయి. ఆ గ్యాప్స్లో ఏమైంది, మనకి వన్స్ ఫిల్ అయ్యాయి. అందుకనే ఇక్కడ 10001 కాస్త దానికి ముందు 3 వన్స్ యాడ్ అయినాయి చూడండి. 111 తర్వాత 10001 సంథింగ్ ఇలా వచ్చింది పీ సైన్ రైట్ షిఫ్ట్ 3 చేస్తే. సో అదే పీ అన్సైన్ రైట్ షిఫ్ట్ 3 చేస్తే ఏం జరిగిందో చూడండి. సో ఈ రైట్ సైడ్ 3 పొజిషన్స్కి మూవ్ అయింది, రైట్. సో ఈ 3 జీరోస్ పోయాయి. సో అన్సైన్ రైట్ షిఫ్ట్ కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైన్ మనకి 000నే వస్తాయి. సో లెఫ్ట్ సైడ్ ఉన్న జీరోస్ని ఇగ్నోర్ చేస్తాం కాబట్టి ఆ జీరోస్ని ఇక్కడ ప్రింట్ చేయలేదు. బట్ మీకు అవుట్పుట్లో అయితే డిఫరెన్స్ చూడొచ్చు సైన్ రైట్ షిఫ్ట్కి అన్సైన్ రైట్ షిఫ్ట్కి. సో దీంతో మీకు సైన్ రైట్ షిఫ్ట్ అండ్ అన్సైన్ రైట్ షిఫ్ట్ మధ్య డిఫరెన్స్ ఏంటో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో కావాలంటే ఇప్పుడు మీరు సింప్లీ ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 తీసుకొని అప్పుడు కూడా ఒకసారి సైన్ రైట్ షిఫ్ట్ అన్సైన్ రైట్ షిఫ్ట్ అవుట్పుట్ ప్రింట్ చేసి చూడండి. వాల్యూ ఏమొస్తుంది, ఎందుకు వస్తుందో ఒకసారి ఆలోచించండి. చాలా సింపుల్. సో పాజిటివ్ నెంబర్ కాబట్టి సైన్ రైట్ షిఫ్ట్ అన్సైన్ రైట్ షిఫ్ట్ రెండు ఒకటే ఉంటాయి. సో ఇక్కడ ప్యాటర్న్కి ఫార్ములా ఏమైనా ఉందా అంటే, పాజిటివ్ నెంబర్ తీసుకుంటే ద ఫార్ములా ఈజ్ ఈక్వివలెంట్ టు సైన్ రైట్ షిఫ్ట్, అంతే కదా, వాల్యూ సేమే కాబట్టి. సో సింప్లీ n/2 పవర్ k అవుతుంది k టైమ్స్ రైట్ షిఫ్ట్ చేస్తే. నెగిటివ్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, నెగిటివ్ కాస్త పాజిటివ్ నెంబర్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ జీరోస్ ఫిల్ అవుతాయి కాబట్టి. సో ఇక్కడ కూడా అన్ప్రెడిక్టబుల్. సో ఇప్పుడు మనం ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ చూసాం. అందులో మెయిన్గా రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సో మనం పాజిటివ్ నెంబర్కి ఏం జరుగుతుందని గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో పాజిటివ్ నెంబర్కి అయితే లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు వాల్యూ వచ్చేసి k బిట్స్తో లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే n/2 పవర్ k అవుతుంది. సో అంటే సింప్లీ ఒకసారి డబుల్ చేయాలంటే ఏంటి, లెఫ్ట్ షిఫ్ట్ బై 1 చేస్తే n/2 అవుతుంది, అంతే కదా, డబుల్ అయిపోతుంది. సో ఒక పాజిటివ్ ఇంటీజర్ని డబుల్ చేయాలంటే సింప్లీ n లెఫ్ట్ షిఫ్ట్ 1 యూస్ చేయొచ్చు. అలానే n రైట్ షిఫ్ట్ k చేస్తే ఏమవుతుంది, n పాజిటివ్ అయినప్పుడు n/2 పవర్ k అవుతుంది, అంతే కదా. సో సింప్లీ ఒక నెంబర్ని పాజిటివ్ నెంబర్ని డివైడెడ్ బై 2 ఆర్ ఎల్స్ హాఫ్ చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ n/2 కావాలంటే n రైట్ షిఫ్ట్ 1 యూస్ చేయొచ్చు. మీరు అనుకోవచ్చు ఎందుకు n లెఫ్ట్ షిఫ్ట్ 1 చేయాలి, సింప్లీ n/2 చేయొచ్చు కదా అనుకోవచ్చు. బట్ జనరల్లీ ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ ఆర్ ఫాస్టర్ దెన్ అరిథమెటిక్ ఆపరేటర్స్. అంటే సింప్లీ n లెఫ్ట్ షిఫ్ట్ 1 ఈజ్ మచ్ ఫాస్టర్ దాన్ n/2. ఇది ఎందుకనేది డిజిటల్ లాజిక్లో మీరు ఆ లాజిక్ గేట్స్ గురించి అర్థం చేసుకుంటే తెలుస్తుంది, బట్ ఇట్స్ అవుట్ ఆఫ్ స్కోప్. సింప్లీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ ఆర్ ఫాస్టర్ దాన్ అరిథమెటిక్ ఆపరేటర్స్. సో మీరు ఎప్పుడైనా ఒక నెంబర్ని ఇంటూ 2 పవర్స్ చేయాలన్నప్పుడు ట్రై టు యూస్ n లెఫ్ట్ షిఫ్ట్కి. అలానే ఒక నెంబర్ని డివైడెడ్ బై 2 పవర్స్ చేయాలన్నప్పుడు ట్రై టు యూజ్ రైట్ షిఫ్ట్. మనం రాసే ప్రోగ్రామ్స్లో జనరల్లీ n/2 ఆర్ n/2 యూస్ చేసిన ప్రాబ్లం ఏం లేదు ఇన్స్టెడ్ ఆఫ్ బిట్ వైజ్. బట్ ఇమాజిన్ గూగుల్ కానీ అమెజాన్ కానీ వాళ్ళు చేసే లార్జ్ స్కేల్ అప్లికేషన్స్లో వాళ్ళ మెయిన్ ప్రయారిటీ ఏంటి, కోడ్ని ఆప్టిమైజ్ చేయాలి, అవుట్పుట్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవ్వాలి. సో అలాంటి కేసెస్లో ఏంటంటే ఈవెన్ దీస్ థింగ్స్ మ్యాటర్ ఏ లాట్. సో అందుకనే బిట్ వైజ్ ఆపరేటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే, ఎలా అయితే మన అరిథమెటిక్ ఆపరేటర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ z = 10 ఉన్నప్పుడు z + 20 అని ఇస్తే ఏమవుతుంది, z ఇది ఈక్వివలెంట్ టు z = z+20, అంతే కదా. ఇన్ ద సేమ్ వే మనకు బిట్ వైజ్ ఆపరేటర్స్లో కూడా కాంపౌండ్ అసైన్మెంట్ బిట్ వైజ్ ఆపరేటర్స్ యూస్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ZR = 10 అన్నాను అనుకోండి, దీని మీనింగ్ ఏంటి, z ZR 10 అవుతుంది అని. సో సింపుల్. సో ఐ హోప్ మీకు ఈ 7 బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ విచ్ ఈస్ బిట్ మాస్కింగ్. బిట్ మాస్కింగ్ మనం డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్లో కూడా చూస్తాం. సో ఆ కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకుందాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ యూస్ చేసి బిట్ మాస్క్ ఎలా క్రియేట్ చేయాలి, బిట్ మ్యానిపులేషన్ ఎలా చేయాలి అన్నది చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.